హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అన్నది మీ గురించి, మీ పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఏ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీ పర్సన్ విషయంలోని, అలానే థర్డ్ పార్టీ వారి విషయంలో ఈరోజు ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అన్నవి దొరుకుతాయండి. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ అనేది ఇస్తాను. ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు ఎవరు, ఎలాంటి వారు, అండ్ మీ పర్సన్కి కూడా మీ మీద ఎలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయి, అలానే ఈ థర్డ్ పార్టీ వారికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అసలు మీ పర్సన్లో మార్పు వస్తుందా రాదా, దీనికి సంబంధించి ఈ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. మీరు లవర్స్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే. అంటే ఈ రీడింగ్లో మీ పర్సన్ మీ విషయంలోని అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలోని మీకు ఒక క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఈ రీడింగ్ అండి. ముందుగా ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి షఫల్ చేసి మీకు పెండిలం బోర్డులో ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇవి షఫల్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తారండి. ఈ 5 ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి షఫల్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేసి ఈ పెండిలం ఏ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తుందో ఆ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను. మొదటిగా మీకు సంబంధించిన ఎనర్జీస్, రెండవదేమో మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్, మూడవ కార్డ్ ఏమో థర్డ్ పార్టీ వారికి సంబంధించిన ఎనర్జీస్ అయితే తీద్దాం. యూనివర్స్ ఎవరి గురించి ఏ విధంగా చెప్తున్నారో. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ గురించి, వారి పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ చూసే వ్యూవర్స్కి వారి పర్సన్ విషయంలో ఒక క్లారిటీ కావాలి అనుకుంటున్నారు. మీరు వారికి ఏ విధంగా సమాధానం ఇవ్వబోతున్నారు? పర్సన్ విషయంలో మార్పు అనేది వస్తుందా? థర్డ్ పార్టీ వారి విషయంలో పర్సన్కి ఎంతవరకు రిలేషన్ అనేది ఉంటుంది? ఎంతవరకు వారికి ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు? అసలు చూసే వ్యూవర్స్ యొక్క ప్రతి ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానాలు అండ్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం అండ్ పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానం అండ్ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానం. ఈ మధ్యలో తీస్తానండి. 1 2 3 4 5. సంథింగ్ ఏదో గొడవ అయితే జరుగుతుంది. ఆ గొడవ ప్రకారం ఒక నిర్ణయం అయితే రాబోతుందండి. ఈ గొడవ వల్ల మీకు మంచి జరుగుతుందో థర్డ్ పార్టీ వారికి మంచి జరుగుతుందో చూడాలి. కానీ యూనివర్స్ పెండిలంలో మీకు సమాధానాలు అయితే వస్తాయి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. చూసే వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి. మీ గురించి అయితే యూనివర్స్ ఈ విధంగా సమాధానం అయితే ఇస్తున్నారు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మీ పర్సన్ గురించి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరిచ్చే సమాధానం.
ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నారు. 9 ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు మీ పర్సన్. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి మీరు యూనివర్స్ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారు. 6 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీలో అయితే ఉన్నారండి. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏమున్నాయో రివీల్ చేసేద్దాం. 7 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్స్. ఇది మీ ఎనర్జీ, ఇది మీ పర్సన్ ఎనర్జీ, ఇది థర్డ్ పార్టీ వారి ఎనర్జీ. వీటికి క్లారిఫికేషన్ కూడా తీద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి తీయాలి కదా. 5 ఆఫ్ సోర్డ్స్ అండ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి. క్లారిఫికేషన్ వచ్చేసి అసలు మీ పర్సను ఏ విధంగా ఉన్నారు అంటే ఒక బెదిరింపులకి అండ్ ఒక భయాందోళనకి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ విషయంలో చూసుకుంటేనేమో మీరు అసలు ఎవరిని పట్టించుకోవట్లేదండి. మీకు మనసుకి అనిపించిందే మీరు చేయాలనుకుంటున్నారు. ఈరోజు మీరు ఎవరితోటో కొంచెం ఆర్గ్యుమెంట్ చేయటం అంటే మీ పంతం నెగ్గించుకునేలాగా మాట్లాడి ఉంటారు. ఈ మాట్లాడే విధానంలో కోపంతో మాట్లాడడం కానీ అండ్ ఎవరిని పట్టించుకోకుండా అసలు మీ పనేదో మీరు చూసుకోవటం. మీది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే మీ పర్సన్ గురించే మీ ఆలోచనలండి. ఎవరిని పట్టించుకోవట్లేదు. అండ్ మీరేంటంటే మీ పంతం మీరు నెగ్గించుకోవాలని అనుకుంటున్నారు. పర్సన్కి మీ మీద ఎంత కోపం ఉన్నా సరే పర్సన్ విషయంలో మీరు నెగ్గాలి. వారి గురించి ఎంతవరకైనా వెళ్ళాలి. మీ పర్సన్ తోటి మీరు లైఫ్ కావాలని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ పర్సన్ గురించి మీరు ఎంత సఫర్ అవుతున్నారంటే ఇక్కడ మీ పర్సన్ అంటే చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చండి. వారిని వద్దు కాదంటున్నారు. కానీ మీరైతే ఎవరి మాటలైతే లెక్క చేయట్లేదు. ఫైట్ చేస్తున్నారు అన్నమాట. పర్సన్ గురించి మీరు ఫైట్ చేస్తున్నారు. అది మానసికంగా కానీ ఇతరులతో కానీ ఆర్గ్యుమెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరేంటంటే మీ పర్సన్ నుండి మీరు వేరుపడడం ఇష్టమైతే లేదు. మీ పర్సనే జీవితం. ఇంకా మీరు మీ పర్సన్ గురించి అందరినీ వదులుకోవాలనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ వదిలే ఉద్దేశం అయితే మీకు లేదని మీరైతే చెప్తున్నారని యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీ ఎనర్జీస్ పరంగా తీసుకుంటే మీరు పర్సన్ విషయంలో చాలా జెన్యూన్గా అయితే ఉన్నారండి. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే మీ పర్సన్కి ఒక విధమైన భయం, స్ట్రెస్, వారికి సరిగ్గా నిద్ర పట్టలేదు. అంటే ఇక్కడ ఎక్కువ ఒక విషయం గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు పెట్టే టార్చర్ ఏమో వారు ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. మీ పర్సన్కి ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ వారి వల్ల బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మెంటల్ టార్చర్ అయితే ఉందండి. వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి కానీ ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేకపోతున్నారు. వారేమో ఏ విధంగా ఉన్నారంటే సిచ్యువేషన్ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి. వారు అనుకుంటారు కానీ చేయలేరు. అంత ధైర్యం కూడా సరిపోవట్లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ వారిని ఎదిరించలేకపోతున్నారు. ఇక్కడ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. అసలు వారి జీవితం ఏంటో వారికి అర్థం లేదండి. ప్రతిరోజు దినదినగండంగా వారి లైఫ్ అయితే ఉంటుంది. మీ పర్సన్కి ఎవరితో లైఫ్ కావాలో ఎవరిని వదులుకోవాలో తెలియట్లేదు. మీతో లైఫ్ కావాలంటే వారు యాక్షన్ తీసుకునే ధైర్యం అయితే లేదు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఆలోచిస్తేనేమో ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎక్కువ ఆర్గ్యుమెంట్ అయితే కనిపిస్తుంది.
ఎప్పుడు మీ పర్సన్ మాట నెగ్గటం లేదండి. ఈ థర్డ్ పార్టీ వారి ఎక్కువ నెగ్గించుకుంటున్నారు, గెలవలేకపోతున్నారు. ఇటు మీ విషయంలోకి మీకు సమాధానం చెప్పలేక, ఈ థర్డ్ పార్టీ వారి మీద నెగ్గలేక, ఇలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉన్నారని యూనివర్స్ అయితే చెప్తున్నారు. అలానే థర్డ్ పార్టీ వారి గురించి చెప్తుంటే, థర్డ్ పార్టీ వారు ఎలా ఉన్నారంటే, వీరు ఏదైనా సరే సాధించుకోగలరండి. ఎందుకంటే వీరి మాట వినేవారు వారి చుట్టూ ఉన్నారు. వారు అబద్ధం చెప్పినా నమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ఏ విధంగా అంటే, సొసైటీలో వీరి మాట నెగ్గుతుందండి. వీరు ఒక మాట అన్నారనుకోండి, అది అబద్ధమో నిజమో అవతల వారికి అనవసరం. వీరు అన్న మాటకి వీరి వైపు ఉండి మాట్లాడతారు. ఇప్పుడు మీ పర్సను మీకు దూరం అవ్వటానికి కారణం కూడా వీరే. అలానే వీరేమో మీ పర్సన్ నుండి మీకు దూరం చేయాలని ప్రయత్నాల మీద అయితే ఉన్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీరు మీ పర్సన్ కలిసి ఉండడం అయితే ఇష్టం లేదు, విడగొట్టే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి వైపే చాలామంది నిలబడి ఉన్నారు. కానీ అందుకేనండి మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏమీ చేయలేకపోతున్నారో, మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. ఇక్కడ మీరెంత మిస్ అవుతున్నారో మీ పర్సన్ మీ గురించి అంతలా సఫర్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వారేమో వారి మాటే నెగ్గాలి, వారి మాటే నెగ్గించుకుంటున్నారు, వారి వైపు అందరూ ఉంటున్నారు. కానీ మీ వైపు ఎవరు పాజిటివ్గా మాట్లాడలేకపోతున్నారండి. థర్డ్ పార్టీ వారి పంతం అలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి పంతం ఎలా ఉంది అంటే, మీరు మీ పర్సను కలిసి ఉండటం వీరికైతే ఇష్టం లేదు, మిమ్మల్ని విడదీయాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే, యూనివర్స్ ఎవరి గురించి ఏం చెప్తుందంటే, మీ విషయంలోనేమో పర్సన్ తోటి జీవితం కావాలి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీతో చెప్తూనే ఉన్నారండి, ఇది అనవసరం, మీ పర్సన్ని వదిలేసుకోవడం, ఇక మీ పర్సన్ మారరు, మీ పర్సన్ మీ లైఫ్లోకి రారు అని చెప్పినా సరే మీరు వారి మాటల్ని లెక్క చేయట్లేదండి. విసిరికొట్టినట్టు మాట్లాడుతున్నారు, కోపం ఎక్కువైపోతుంది. పర్సన్ విషయంలో అందరినీ దూరం చేసుకుంటున్నారు. అంటే మీ పంతం మీరు నెగ్గించుకోవాలని పట్టుదల మీలో ఉంది. ఇక్కడేమో మీ పర్సన్ ఏమో ఈ థర్డ్ పార్టీ వారి మాట వినలేకపోతున్నారు. మీకేం ఎలా చెప్పాలో, మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో తెలియట్లేదు. ఒక స్ట్రెస్ ఫీల్ అన్నది, ఏదో భయం అన్నది కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారేమో మీరు మీ పర్సన్ కలిసి ఉండడం అయితే ఇష్టం లేదు. ఇప్పుడు ఈ ఎనర్జీస్ అయితే నడుస్తున్నాయని యూనివర్స్ అయితే చెప్తున్నారు. మరి ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయో చూద్దాం. ఇవి క్లారిఫికేషన్ అయితే తీద్దామండి. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో ఉన్న మీకు అండ్ 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీస్లో ఉన్న పర్సన్కి జరగబోయే సంఘటన, అండ్ థర్డ్ పార్టీ 6 ఆఫ్ హ్యాండ్స్. అంటే అన్ని రోజులు అందరికీ కావండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అన్నది ఉంటుంది. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్న మీరు పర్సన్ అయినా సరే, థర్డ్ పార్టీ వారైనా సరే, మరి ఈ సిచ్యువేషన్కి జరగబోయే సంఘటన ఎలా ఉంటుందో చూద్దాం. యూనివర్స్ ఈ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 4 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. వీటంతటి ఇదే పడిపోయింది. Four of Cups, 9 of Swords, 6 of Wands. Clarification please. గొడవలయ్యో కనిపిస్తున్నాయండి. మీ విషయంలో అసలు ఏం జరగబోతుందో చూడాలి. 4 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. 4 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ద లవర్స్ అండ్ 9 ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్. ద చారియట్ అండ్ 6 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. 6 ఆఫ్ హ్యాండ్ ఇదిగోండి. ఇంకా వీరి టైం ఇక్కడే పడింది, మళ్ళీ వేస్తారండి కార్డ్స్. 6 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. 6 ఆఫ్ హ్యాండ్స్కి అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో 6 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. 6 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. 6 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. 7 ఆఫ్ సోర్డ్స్. ఈ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. బాటమ్ ఆఫ్ డెక్ చూడండి.
ఇది ఈ ఎనర్జీస్కి, ఇది ఎనర్జీస్కి. ఏది కూడా డివైన్కి కొన్ని విషయాలు అయితే నచ్చవండి. ఎటువైపు మంచి ఉంటుందో అటువైపే జస్టిస్ అయితే ఉంటుంది. డివైన్ తెలుసండి ఎవరి మనస్తత్వం ఎలాంటిదో. ఇప్పుడు ప్రజల పరంగా జస్టిస్ చేసేవారు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీ వైపు మాట్లాడిన వారు డివైన్ అయితే మీకు మంచి చేసేలా ఉంటుంది. అలానే థర్డ్ పార్టీ వారి విషయంలోని చుట్టూ ఉన్నవారు ఎంత సపోర్ట్గా ఉన్నా సరే ఆఖరికి వీరి మోసాలు బయటపడడం వల్ల వారి పరువు వారే తీసుకున్నట్టుంటుంది. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఏది చెడ్డ ఏది మంచి తెలుసుకునే వివరం అయితే వస్తుందండి. ఈ వివరం అన్నది మీరు ఎంత ప్రేమ చూపించినా, మీరు ఎంత కేరింగ్ చూపించినా, ఇది మంచి ఇది చెడ్డ మీ జీవితం గురించి ఎంత ఆలోచించమన్నా ఆలోచించిన వారు సిచ్యువేషన్స్ బట్టి వారికి వివరం అయితే వస్తుందండి. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎన్ని మోసాలు అయితే బయటకు వస్తాయో వారికి భయం అనేది కనిపిస్తుంది. వీరి వల్ల మీరు జీవితం చాలా వరకు స్పాయిల్ అయిపోయింది. ఒకరికి దూరం చేయడానికి, ఒకరికి దూరం అవ్వడానికి మీ విషయంలో మీ పర్సన్ మీ ప్రేమనైతే అర్థం చేసుకుంటారండి. ప్రేమనే కాదు, ఇప్పుడు మీరు ఎంత మిస్ అవుతున్నారో వారిని ఎమోషన్స్ అన్నీ వారు పట్టించుకుంటారు. ఎవరైతే వారి జీవితంలో ఉంటారో, ఎవరైతే వారి జీవితంలో ఉండరో, అంటే జీవితంలో ఉండేవారితోటే వారి లైఫ్ అన్నది చూడలేరు. జీవితాంతం మోసపోవడం అయితే జరుగుతుందని అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని ఎప్పుడైతే దూరం చేసుకున్నారో ప్రతిదీ మీ ప్రేమ విలువ అర్థమవుతుంది, మీ విలువ అర్థమవుతుంది. మీకు తెలియకుండానే వారు మార్చుతారండి. ఈ పద్ధతిలో ఉంటే జీవితంలో చాలా వరకు నష్టపోతారని మీరు అంటే ఇండైరెక్ట్గా చెప్పిన మాటలు కానీ అండ్ మీరు వారికి ఇచ్చిన లైఫ్ కానీ ఈ విధంగా మీ పర్సన్ అయితే తెలుసుకుంటారు. ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ విషయంలో ఎంత నెగిటివ్గా ఉండేవారో అంత పాజిటివ్గా మారి మీతోటే లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎన్ని రకాలుగా నమ్మారో అన్ని రకాలుగా మోసపోయే వారు సరికాని దారి నుండి సరైన మార్గంలోకి రావాలి, ఆ మార్గం అన్నది మీ నుండే మొదలవ్వాలి అన్నట్టు ఆలోచన అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఎనర్జీస్ అన్నది ఎక్కువగా 50-50 అండి. లవర్స్కి 50% వస్తుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా 50% అయితే వర్తిస్తుంది. చూడండి, ఇప్పుడు మీరు ఒక కంఫర్ట్ జోన్ అన్నమాట. పర్సన్ తోటే జీవితం ఉన్నట్టు మీరైతే ఉంటున్నారు. ఎవరిని పట్టించుకోకుండా మీ పంతం అయితే నెగ్గించుకున్నారు కదా. డిప్రెషన్లో ఉండి మీరు మీ సంతోషాన్ని కోల్పోయారు, అందరినీ దూరం చేసుకున్నారు. మీకు స్ట్రాంగ్ అవడం, మాటల్లో చాలా తేడా అయితే వస్తుందండి. మీ మాటలు ఎదుటివారిని భయపెట్టేలాగా, ఎదుటివారి ఇన్స్పిరేషన్ తీసుకునేలాగా అలా మారటం అయితే జరుగుతుంది. ఎప్పుడు కూడా మీరు ఒకటే అనుకుంటారు, ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ బట్టి ఎవరు ఎలాంటి వారు ప్రతిదీ తెలుసుకునే రోజైతే ఉండబోతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని ఏడిపించాలనుకున్నారో, ఎవరైతే మీ జీవితం నాశనం చేయాలనుకుంటున్నారో ఈ సిచ్యువేషన్స్లో అయితే వచ్చేస్తారు. మీరైతే ఒక కంఫర్ట్ జోన్ అండి. అంటే పర్సన్తో లైఫ్ తప్ప మీకు ఏ లైఫ్ వద్దు అన్నట్టు ఉండిపోయారు కదా. ఇప్పుడు మీ పర్సన్ని మీ లైఫ్లోకి అయితే తీసుకురాబోతున్నారు. అది కూడా మీ పర్సన్ మీ గురించి డిప్రెషన్లోకి వెళ్ళేటట్టు, అంటే మీ ఎనర్జీస్ మీ పర్సన్కి యాక్టివ్ అవుతాయి. ఈ థర్డ్ పార్టీ వారేమో జీవితంలో ఇక వీరిని ఎవ్వరూ నమ్మరండి. ఇప్పుడు బాగా మాట్లాడేవారు వీరి మోసాలు ఎప్పుడైతే తెలుసుకుంటారో కొంచెం ఇగ్నోర్గా చేస్తే హర్ట్ అవుతారు, ఏదో అవమానంగా ఫీల్ అవ్వటం, ఇలాంటి ప్రతిదీ ఎదుర్కొంటారు. అండ్ ఇక్కడ జరగబోయే సంఘటన చూడండి, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ద హెరఫెంట్ ఏంటి అంటే బంధంలో ఎవరైతే సరైన వారో ఎవరైతే సరైన వారు కాదో డివైనే జడ్జ్ చేస్తుంది, జస్టిస్ అయితే చేస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ తోటి మీకు బంధం అన్నది ఉంటుందండి. మీరు విడిపోయిన వారు కలుసుకోబోతున్నారు, అది కూడా డివైన్ ఎనర్జీస్తో. అంటే ఇప్పుడు డివైన్కి కూడా మీరు విడిపోవడం అయితే ఇష్టం లేదు. ఎవరైతే మిమ్మల్ని విడదీయాలని అనుకుంటున్నారో వారి మోసాలన్నీ బయటపెట్టి వారి జీవితంలో ప్రతిదీ వీరిని ఎవ్వరూ నమ్మరండి. ఎంతవరకు వారు పరువు ఉందో అంతవరకు, అంటే ఒక డౌన్ఫాల్ సిచ్యువేషన్ చూస్తారు, ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది, అందరూ
హ్యాల్గా మాట్లాడడం కానీ, ముందు ఒకలా మాట్లాడతారు, వెనకాలకు చండాలంగా మాట్లాడతారు. అలాంటి లైఫ్ అయితే వీరు లీడ్ చేస్తారు. మీరు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళారో, మీ పర్సన్ గురించి మీరు ఎంత బాధపడ్డారో, ఆ బాధలోంచి మీకు డివైన్ ఇచ్చే బ్లెస్సింగ్స్ మీ పర్సన్ తోటి మళ్ళీ జీవితం కలిపేలాగా చేయటం. ఈ ఎనర్జీస్ ఏంటి అంటే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మీ పర్సన్కి రిలేషన్ అయినా సరే, మాటలైనా సరే, ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు చాలా మోసపూరితమైన వారండి. థర్డ్ పార్టీ వారు అన్నవారు మోసపూరితమైన వారు. వీరిని అసలు నమ్మవసరం లేదండి. ఇప్పుడు ఎంతమంది నమ్మారో, ఎంతమందిని మోసం చేశారు వీరు. ఇప్పుడు వీరి కన్నింగ్ వేషాలన్నీ బయటకు వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అది కూడా త్వరలో వీరికి జరగని సంఘటన ఏదో ఉండబోతుంది. ఆ సంఘటన కూడా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు చెడ్డ చేయాలనుకుంటే వారికే చెడ్డ అనేది తిరిగి వస్తుంది. అది వాళ్ళ పిల్లల రూపంలో కానీ, అండ్ ఒక బిజినెస్ రూపంలో కానీ, అంటే వారికి మంచి జరగవలసిందే, మీ ఉసురు వారికి చెడ్డగా ఎదుర్కొనే సమస్యలు అయితే ఉంటాయన్నమాట. ఒక మంచిని నాశనం చేయాలని అనుకున్నవారు వారే నాశనం అయిపోతారండి. అలాగే వీరి మోసాలన్నీ బయటపడే రోజులైతే వస్తున్నాయి. యూనివర్స్ చెప్పేది కూడా ఇదే. మరి ఇప్పుడు థర్డ్ పార్టీ వారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, అండ్ మీ విషయంలో ఎంత ఎమోషనల్గా ఉన్నారో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇక్కడ ఇవి షఫల్స్ చేసి, ఇటువైపు ఏమో థర్డ్ పార్టీ వారి గురించి, ఇటువైపు ఏమో మీ గురించి ఎనర్జీస్ అయితే తీద్దామండి. మధ్యలో వచ్చేసి ఇప్పుడు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది. కానీ మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా డిప్రెషన్ కనిపిస్తుంది, భయం కనిపిస్తుంది, వారికి ఏమి తెలియట్లేదండి. కానీ జరగబోయేది ఏంటో చూడాలి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ థర్డ్ పార్టీ వారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అసలు సిచ్యువేషన్స్ ఏంటి, అండ్ పర్సన్ చూసే వ్యూవర్స్ గురించి వారి ఎమోషన్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు పర్సన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు, ఏం జరగబోతుందో మీరు ఇచ్చే సమాధానాలు ఇవి షఫల్ చేసి ముందుగా థర్డ్ పార్టీ వారి గురించి అయితే ఎనర్జీస్ చేద్దామండి. అసలు మీ పర్సన్ మనసులో ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి. అండ్ మీ గురించి పర్సన్కి మీ గురించి ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. కింగ్ ఆఫ్ హ్యాండ్స్. ఓకే. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్కి ఉండే ఎమోషన్ కానీ, ఇది థర్డ్ పార్టీ వారి గురించి 5 ఆఫ్ పెంటికల్స్. అండ్ మీ గురించి జడ్జిమెంట్. నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి అండ్ మీ గురించి చూడండి. బాటమ్ ఆఫ్ డెక్, ద టవర్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇది సిచ్యువేషన్. చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే చాలా సమస్యలు అయితే ఎదుర్కోగలుగుతారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్కి ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేదండి. అసలు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు. వీరి గురించే ఎక్కువ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ కాంబినేషన్లో చూసుకుంటే వీరితోటి రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకోవడం కానీ, అండ్ వీరి వల్ల కోర్టు కేసులు కనిపిస్తున్నాయి, విభేదాలు, మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. వీరి నుండి విడిపోవాలని అనుకుంటున్నారు కానీ, వీరికి దూరంగా ఉండాలనుకుంటున్నారు కానీ, వీరితో అంత మంచి బాండింగ్ అయితే లేదండి. వీరికి అసలు ఇంపార్టెన్సే ఇవ్వట్లేదు. వీరి వల్ల నష్టపోయారు కానీ వీరి వల్ల లాభపడింది లేదు, వీరి వల్ల సంతోషపడింది లేదు. వీరి గురించి చాలా అంటే చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. మరి మీ విషయంలో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్కి మీ మీద అనుమానం ఉండేదండి. అంటే మధ్యలో ఒక పర్సన్ వల్ల, అంటే ఒక థర్డ్ పార్టీ వారి వల్ల మీ మీద లేనిపోని అనుమానాలు, అబద్ధాలు పెట్టుకున్నారు కదా.
అవన్నీ తొలగిపోయాయి అన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటంటే ప్రతి దానికి జడ్జిమెంట్ చేయటం. ఇదివరకు మీతో ఎలా ఉండేవారు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఎందుకు అలా మాట్లాడావు, ఎందుకు ఇలా విసిగిస్తున్నావు, వారితో ఏం మాట్లాడావు, ఇలా ప్రతిదాన్ని మిమ్మల్ని క్వశ్చన్ చేసేవారు. ఇప్పుడు మీ పర్సన్లోని మార్పు అయితే కనిపిస్తుంది. ఆ రోజు అలా అనకుండా ఉండవలసింది. అసలు మీ గురించి తెలియకుండా ఎందుకు ఇలా మాట్లాడారు, అసలు మీరేంటో మీ పద్ధతి ఏంటో తెలిసి కూడా అలా ప్రవర్తించినందుకు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే గతంలో మీరు ఏ ప్రేమ అయితే ఇచ్చారో అదే ప్రేమ మళ్ళీ కావాలని అయితే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి ఎంత భయపడుతున్నారో బాధపడుతున్నారో మీ విషయంలో మీరు ఏది ఇచ్చినా వారికి ఇప్పుడు ప్రతిదీ సంతోషంగా అనిపిస్తుందండి. అప్పుడు మీతో ఉన్నప్పుడు విలువ తెలియలేదు. మీ మాట చాలా హ్యాపీనెస్ ఇస్తుందని, మీరు అన్న మాట అది మంచిదని, కానీ వీరు మిమ్మల్ని బాధ పెట్టారని అన్న మాటకి మీకన్నా మీ పర్సన్ ఎక్కువ అయితే బాధపడుతున్నారు. గతంలో జరిగిన విషయం ప్రతిదీ వారికి ఎలా ఉన్నాయంటే ఆలోచనలు, ఒక నిర్ణయం తీసుకోవాలి, అది కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా ఉండకూడదు. అంటే మీ మీద కోపం ఉంటే మీకు దూరం అవ్వకూడదు, మీ మీద ప్రేమ ఉంటే మీకు ఎన్నో మాటలు చెప్పకూడదు. అలా కాకుండా ఇప్పుడు మీ విషయంలో వారు ఒక స్టెబిలిటీ అంటే ఒక స్థిరత్వమైన ఒక ఏ విధంగా అంటే మీతోటే జీవితం ఉండాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మిమ్మల్ని బాధ పెట్టకూడదు. ఇంకా థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీ మాట మీదే ఉంటూ మీతోనే ఉంటూ మీ నుండి దూరం అవ్వకుండా అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు పర్సను థర్డ్ పార్టీ వారికి దూరంగా ఉంటున్నారండి. అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు. మీరు అనుకున్నట్టు మీ పర్సన్కి అంత ఈ థర్డ్ పార్టీ వారి మీద అంత ఇంపార్టెన్స్ అయితే కనిపించట్లేదు. మీ గురించి ఎమోషన్స్ ఏంటంటే మీ గురించి చాలా అంటే చాలా మారుతున్నారండి. వారు మీకు గతంలో అట్రాక్ట్ అయ్యారు కానీ అంత ఎఫెక్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఎఫెక్షన్ అనేది పెంచుకుంటున్నారు. మరి క్లారిఫికేషన్ కూడా తీద్దాం. వీటికి జరగబోయే సంఘటనలు. యూనివర్స్ అంటే ప్రజెంట్ మీ పర్సను ఒక అంటే మీ బంధానికి ఒక స్టెబిలిటీ ఉండాలి, ఒక స్థిరంగా సెటిల్ అయిపోవాలి, మీతోనే సెటిల్ అయిపోవాలి. కానీ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అన్నది ఉండకూడదు. సెటిల్మెంట్ అయితే ఆలోచిస్తున్నారండి. యాక్షన్ అయితే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సిచ్యువేషన్స్కి జరగబోయే సంఘటనలు ముందుగా ఇవి షఫర్స్ చేసి ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ విషయంలో ఇటో కార్డు అయితే తీస్తాను. యూనివర్స్ పర్సన్ యొక్క ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్, థర్డ్ పార్టీ వారి గురించి అసలు పర్సన్ ఏమనుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. అండ్ మీ విషయంలో కింగ్ ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్, కింగ్ ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ 5 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, 5 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. అండ్ జడ్జిమెంట్ కార్డ్స్కి క్లారిఫికేషన్, జడ్జిమెంట్కి క్లారిఫికేషన్. 6 ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ సార్ట్స్కి క్లారిఫికేషన్, 9 ఆఫ్ సార్ట్స్కి క్లారిఫికేషన్. టెంపరెన్స్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్.
అండ్ ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్కి ఇదిగోండి. మీ పర్సను మీ వైపే మాట్లాడతారండి, మీ వైపే వస్తారు. యాక్షన్ అంటే ఏమీ లేదు. ప్రస్తుతం వారు థర్డ్ పార్టీ వారి కంట్రోల్లో ఉండటం వల్ల థర్డ్ పార్టీ వారి నుండి విడిపోయే మీ గురించి యాక్షన్స్ తీసుకోగలరని, కానీ ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితి అండి. మీరైతే వారితోటి లైఫ్ ఉండాలి, మీరంటే ఇష్టపడుతున్నారు, కానీ థర్డ్ పార్టీ వారు చాలా టార్చర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం భయపడుతున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ యాక్షన్ కానీ మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ కానీ బయట పెట్టరు. ఎందుకంటే థర్డ్ పార్టీ వారు మీతోటి ఏమైనా విభేదాలు కానీ ఇబ్బందులు కానీ గురి చేస్తారేమో అన్న భయం. మీ పర్సన్ స్టక్ అయిపోయారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అయితే వదులుకోలేరు, కానీ థర్డ్ పార్టీ వారిని వదిలించుకోవాలి. అసలు యాక్షన్ తీసుకునే మోడ్లో అయితే లేరండి. ఆలోచనలు అయితే మీ వైపు ఉన్నాయి, కానీ యాక్షన్ తీసుకునే పరిస్థితిలో వారు లేరు. ఎందుకంటే ఇప్పుడు నిస్సహాయ స్థితి అయితే ఉంది. మరి జరగబోయే సంఘటన ఏంటి అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే ఇంకా వీరితోటి అయితే ఎండ్ అయిపోయిందండి. వీరితో ఒక రుణం అన్నది తీరిపోయినట్టే. అంటే వీరి వల్ల నష్టపోవడం కానీ అండ్ ఏ విధంగా చెప్పాలి, కొంతమంది చూడండి ఒక 3-4 ఇయర్స్ తర్వాత విడిపోతారు కదా, ఆ టైప్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ వీరు విడిపోయే సిచ్యువేషన్ ఎప్పుడు ఉందంటే అక్టోబర్ అండ్ సెప్టెంబర్ కానీ ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీరితోటి అయితే విడిపోవడం అయితే జరుగుతుంది. అండ్ మీ విషయంలో అయితే చూడండి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీతో హ్యాపీ లైఫ్ హెల్తీ రిలేషన్ అయితే ఉండాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ 5 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్. అంటే ఇప్పుడు వీరి రహస్యాలన్నీ బయట రావటం వల్ల వీరి వల్ల ఎంత నష్టపోయామో, వీరంత మంచివారు కాదని, వీరు ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు అండ్ అవకాశాల కోసం వాడుకున్నారు. ఇలా ప్రతిదీ వీరి రహస్యాలన్నీ, వీరు ఎంత సీక్రెటివ్గా ఎలా ఉండేవారు ఈ థర్డ్ పార్టీ వారు, ప్రతిదీ మీ పర్సన్కి తెలిసిపోతుందండి. వీరితోటి అంత మంచి సావాసం కాదు, రిలేషన్ కాదు, అండ్ వీరి వల్లే మీరు దూరం అయ్యారని ప్రతిదీ వారు అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది. వీరి మీద ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే లేదు, అసలు ఇంట్రెస్టే చూపించట్లేదండి. మీ విషయంలో చూడండి జడ్జిమెంట్ ఏంటంటే మళ్ళీ మీతో రీనన్ కావాలని అనుకుంటున్నారు. రీనన్ కూడా జరుగుతుంది, అది కూడా మీతోటే. అంటే ప్రజెంట్ మీ పర్సన్ తోటి అయితే మీరు కలిసి అయితే లేరు. మరి 6 ఆఫ్ పెంటికల్స్ చూసారా, క్లారిఫికేషన్. మీరే వారికి చాలా అంటే చాలా ఇష్టం, మీ ప్రేమే కావాలనుకుంటున్నారు, మీరంటే చాలా ఇష్టపడుతున్నారు. ఈ టెంపరెన్స్ ఎనర్జీస్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ పెట్టే బాధలు భరించలేక అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికి కాంటాక్ట్లో ఉండకూడదు, వీరితోటి కాంప్రమైజ్ అవ్వలేం. లైఫ్ని ఒక్కొక్కసారి వీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వీరు అసలు మాటలు ఎంతవరకు నిజం అంటే ఒక మెంటల్ టార్చర్ చేస్తున్నారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, వీరి వల్ల ఎక్కువ సఫర్ అవుతున్నారండి. వీరి బాధలకి ఎక్కువ ఎమోషన్ అవ్వడం కానీ, ఆల్కహాలిక్గా మారిపోవడం కానీ, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు, మీరంటే చాలా ఇష్టపడుతున్నారండి. చూసారు కదా ఈ ఎనర్జీస్కి డిఫరెన్స్. ఇప్పుడు మీ పర్సను కొన్ని సిచ్యువేషన్స్ రిలీజ్ అయితేనే వారు ఏదైనా యాక్షన్ అయితే తీసుకోగలరు, కానీ వారు మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. వారు అనుకున్నది జరగాలని, ఒక న్యూ బిగినింగ్ చేయాలి, అది కూడా వారు ఆర్గ్యుమెంట్ చేస్తేనే. కానీ ప్రయత్నాలు అయితే స్లో మోషన్లు అయితే కనిపిస్తున్నాయి. వారి ఆలోచనలన్నీ రీయూనియన్ అన్నది కనిపిస్తుంది. మీతో లైఫ్ అన్నది కావాలని అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని వదులుకొని ఎనర్జీస్ అయితే కనిపించట్లేదు. మీరు ఎవరైనా కావచ్చండి. ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్కి మీ మీద ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. గతంలో థర్డ్ పార్టీ వారికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇప్పుడు ఇంపార్టెన్సే కాదండి, వారి మీద అసలు ఇంట్రెస్టే చూపించట్లేదు. మీ విషయంలో చాలా మారారు. 7 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ మెంటల్ టార్చర్ అనేది కనిపిస్తుంది. ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు, మిమ్మల్ని తలుచుకుని బాధపడడం. డివైన్ కూడా కోరుకునేది ఏంటి అంటే మళ్ళీ మీతో మాట్లాడించాలి, మీరే వారి లైఫ్లో ఉండాలి, మీ గురించి ఎక్కువగా మాట్లాడడం, ఇలా ప్రతిదీ.
ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే ప్రజెంట్ ఉన్నవారితో డెవిల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. వీరి వల్ల చిక్కుల్లో పడ్డారు, కానీ వీరి నుండి బయటపడడం చాలా కష్టమని మీ పర్సన్ అయితే అంటున్నారు. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఒక డెవిల్ ఎనర్జీలో అయితే ఉన్నారండి. వారు చూడ్డానికి అందంగా కనిపించవచ్చు, సోషల్ స్టేటస్ అనేది ఉండొచ్చు, అందరూ వీరికి గౌరవం ఇవ్వచ్చు. అంటే వీరు మోసం చేసేవారిలాగా కూడా కనిపించండి. మీరేంటంటే ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే మ్యారేజ్ చేసుకున్నా, మీకు మీ పర్సన్కి రిలేషన్ ఉన్నా సరే, కొంతమంది చూడండి మంచి గుణం అన్నది ఉంటారు కదా, అలాంటి వారు మీరు. అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ వారు నాశనం అయిపోవాలి థర్డ్ పార్టీ అలాంటి వారైతే కాదు. పర్సన్ థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇచ్చినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని వారు గుర్తుంచుకుంటే చాలు, మీకు వాల్యూ ఇస్తే చాలు అనుకునే మైండ్ సెట్. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీతో ఒక అందమైన జీవితం ఉండాలి అంటే, ఒక ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అన్నది ఎక్కడుంటే అక్కడే సంతోషం అన్నది ఉంటుందండి. కానీ కొన్ని ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక తాళి కట్టిన బంధానికైనా సరే, అంటే ఒక భార్యాభర్తల పరంగా చూసుకుంటే భర్త మంచివారు కాదు, భార్య మంచివారు కాదు. అలాంటప్పుడు వారు ఎమోషన్స్, ఫీలింగ్స్ షేర్ చేసుకునేది, అంటే బాధ చెప్పుకోవడానికి ఒక పర్సన్ అయితే ఉంటారు కదా, అలాంటి పర్సన్ కూడా మీరు అయ్యి ఉంటారు. అంటే మీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా, వారికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా షేర్ చేసుకునే పర్సన్ మీరైతే ఉంటారు కదా. అంటే మీతో ఒక బాండింగ్ అయితే ఉందండి. అంటే ఇక్కడ ఏమీ తప్పన్నది లేదు. మన మనిషి, మన అనుకున్న వారితోటి ఒక బంధం అయితే ఉంటుంది కదా, అలాంటి బంధం గురించి ఆలోచించి ఇప్పుడు మీ పర్సన్ నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణం కూడా థర్డ్ పార్టీ వారే. థర్డ్ పార్టీ వారు ఏంటంటే మీ నుండి దూరం అవ్వాలి, దూరం చెయ్యాలి అన్న ప్లానింగ్లో అయితే ఉన్నారు. మీ పర్సన్ నిస్సహాయ స్థితిలో అయితే ఉన్నారు, మీరేమో మొండితనంగా ఉన్నారు. ఎప్పుడు కూడా డివైన్ అన్నవారు ఎక్కడ మంచి ఉంటే అక్కడే జస్టిస్ అయితే ఇస్తారు. అలానే మీ విషయంలో జస్టిస్ అయితే మీకుంటుంది. అక్కడ థర్డ్ పార్టీ వారి బుద్ధి ఏంటో బయటకైతే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సరే పద్ధతి, ప్రవర్తన, గుణం, ఈ మూడు ఉంటే అదొక విలువ అండి. ఇప్పుడు డబ్బున్నా, అందం ఉన్నా, ఆస్తున్నా ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది ఏమీ లెక్క చేయవసరం లేదు. ఏదైనా సరే మీరు సంపాదన పరులు కాకపోయినా, మీకు అందం లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, స్వచ్ఛంగా ప్రేమించే గుణం, మనసులోని భావాలను అర్థం చేసుకుని ఎదుటివారి కష్టంలో నిలబడి సమస్యలు నుండి బయటికి తీసుకొచ్చేలాగా మీరు ఎప్పుడు వారికి సపోర్ట్గా ఎప్పుడైతే నిలబడతారో మీకు వారికి అంత డిఫరెన్స్ అయితే ఉందండి. ఎప్పుడూ కూడా ఎదుటివారితో అయితే పోల్చుకోవద్దు. వారు అందంగా ఉన్నారు, మీరు అందంగా లేరు. వారికి ఆస్తి ఉంది, మీకు ఆస్తి లేక మీ పర్సన్ వదిలేసుకున్నారంటే మీ పర్సన్కి వివరం లేకండి. ఒక మనిషి విలువ తెలుసుకోవాలంటే అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. ఒకళ్ళు ప్రవర్తన అంత ఈజీగా తీసుకోలేరు. ఏంటంటే క్వాలిటీ ఫుడ్ అన్నా, బ్రాండెడ్ ఏదైనా సరే బ్రాండెడ్ సంబంధించి అంత ఈజీగా ఎవరికి తెలియదండి. ఇప్పుడు వజ్రానికి, రాయికి తేడాలు తెలుసుకోవడం ఎంత కష్టమో, విలువ అన్నది ఎవరికి ఎంత విలువ ఉందో తెలుసుకోవాలంటే మీ పర్సన్ ప్రతి సిచ్యువేషన్ మీకు ఈ థర్డ్ పార్టీ వారి గురించి కంపేర్ చేసుకుంటేనే, ఆ సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటేనే మీరేంటో తెలిసింది. సో ఇప్పుడు మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేని సిచ్యువేషన్, నిస్సహాయ స్థితిలో అయితే ఉన్నారు. డివైన్ చెప్పేది ఏంటంటే మీ విషయంలో మీరెంత స్వచ్ఛంగా ఉన్నారో, మీ పర్సన్ ఏమో చేసిన తప్పుకి, అంటే మిమ్మల్ని మోసం చేశారు, థర్డ్ పార్టీ వారు మాటలేమో కంట్రోల్లో ఉండటం, నిస్సహాయ స్థితిలో అయితే ఉన్నారు. థర్డ్ పార్టీ వారేమో మిమ్మల్ని, మీ పర్సన్ విడదీయాలని చాలా ప్లాన్ అయితే చేస్తున్నారు. కానీ వీరి మోసాలన్నది బయటపడడం అయితే జరుగుతుంది. ఏదైనా సరే, ఎప్పుడు ఏం జరిగినా సరే అది మీకే మంచి అయితే జరుగుతుందండి. మీరు ఎలాంటి వారో మీకైతే తెలుసు. ఎవరో ఏదో అన్నారని మీరు చెడ్డవారైతే అయిపోరు. మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో మాట్లాడతారు, మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటారు. స్వచ్ఛమైన ప్రేమ, సంతోషం ఎక్కడుంటే
అక్కడే జీవితం కావాలని కోరుకుంటారు. అలానే మీ పర్సన్ మీతోటే ఒక సంతోషకరమైన జీవితం ఉంటుందని డిసైడ్ అయిపోతారు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారండి. ఒక విధంగా చెప్పాలంటే ఆల్కహాలిక్గా మారిపోతున్నారు అండ్ ఎమోషనల్గా అయిపోతున్నారు. వీరి మీద ఇంట్రెస్ట్ అన్నది లేదు, వీరితో అసలు మాట్లాడాలనే ఆలోచన కూడా లేదు, అసలు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ మీ గురించి, పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ ఈ విధంగా సమాధానాలు ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎవరైనా కావచ్చు, మీరు స్వచ్ఛమైన మనసుతోటి పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. అందుకే యూనివర్స్ కూడా మీకు ఇచ్చే సమాధానం ఇలా ఉన్నాయి. థర్డ్ పార్టీ వారు కూడా అంత మంచివారైతే కాదండి. ఈరోజు ఎనర్జీస్లో థర్డ్ పార్టీ వారు కన్నింగ్ ప్రవర్తన అంతా ఎనర్జీస్ అయితే చెప్పడం అయితే జరిగింది. మరి మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా, అంటే యాక్షన్ తీసుకునేంత ధైర్యం కూడా మీ పర్సన్ లేదు. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి ఈ థర్డ్ పార్టీ వారు పెట్టే బాధలు భరించలేక వారు ఎక్కువ మెంటల్ స్ట్రెస్కి ఎక్కువైపోయింది, నిద్ర కూడా పట్టట్లేదు, ఆలోచనలు ఎక్కువైపోయినాయి, ఒక విధమైన ఫోబియా, భయం అనేది కనిపిస్తుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీసాం. మీకు ఏదైనా సరే యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరొక మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. ఇంకో డెక్స్ అయితే వస్తున్నాయండి. అది వీటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఎనర్జీస్ కూడా మీకు రీడింగ్ అయితే వస్తుంది. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటుందండి. అలా మీరు అప్రోచ్ అయితే అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అండ్ చూసే వ్యూవర్స్కి అండ్ సపోర్ట్ చేస్తూ లైక్ ఇస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి హాయ్ అని పెట్టవలసిన లేదు. మీ ప్రాబ్లం డీటెయిల్స్ అన్నీ వాయిస్ మెసేజ్లో ఇవ్వటం కానీ టెక్స్ట్ మెసేజ్లో ఇస్తే మీ సిచ్యువేషన్స్ బట్టి నేను ఇక్కడ రిప్లై అయితే ఇస్తాను. ఎనీ టైం అండి. నేను ఆన్లైన్లో ఉంటే వెంటనే రిప్లై ఇవ్వచ్చు, ఒకవేళ చూస్తే వెంటనే రిప్లై అయితే ఇస్తానండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఏదైనా సరే మీకు యాక్యురేట్ రీడింగ్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.